మంచిర్యాల జిల్లాలో ప్రేమ పేరుతో నమ్మించి ఓ యువతి ప్రాణాలు బలిగొన్న విషాద ఘటన కలకలం రేపుతుంది. ఐబీ తాండూరుకు చెందిన భాగ్యను గర్భవతిని చేసిన జగదీష్ అనే యువకుడు అబార్షన్ కోసం ఆమెను కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స వికటించి తీవ్ర రక్తస్రావంతో యువతి మృతి చెందింది. నిందితుడు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. చెల్లె పేరు అక్కపల్లి భాగ్యలక్ష్మి. హైదరాబాద్లోని బీసీ గురుకుల ఉమెన్స్ కాలేజీలో ఏఎన్ఎంగా టాబ్లెట్స్ ఇస్తున్నది. మా చెల్లెలను ఒకటి జగదీష్ అనే వ్యక్తి బయటికి తీసుకెళ్ళేసి చంపేశాడని తెలిసింది. మంచి మార్నింగ్ టైంలో నాకు వాళ్ళ అన్నగారైన గుమస రవి నాకు మార్నింగ్ కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన వెంటనే జగదీష్కి కాల్ చేసి ఏం జరిగిందని చెప్పగా మీ చెల్లె దోస్తు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తున్నా నేను తను రమ్మన్నారని తీసుకుపోయిన తర్వాత అక్కడ కింద పడిపోయింది. బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసినాక బాటిల్ బ్లడ్ ఎక్కియంగా చనిపోయింది అనేసి చెప్పినా. నేను నమ్మకుండా నమ్మకుండా ఫోటో పంపంటే ఎక్కడున్నా ఏడ జరిగిందంటే ఇది హైదరాబాద్లో జరిగింది అనేసి చెప్పాను. ఒకటిగా పోలీస్ స్టేషన్ వెళ్ళి పిటిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎస్ఐ గారు మంచిర్యాలలో రండి డెడ్ బాడీ మంచిర్యాలకు వస్తున్నారు. మంచిర్యాల మా నాన్న చెల్లెలు తీసుకొని మంచిర్యాలకు రావడం జరిగింది.